వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఏమ్మా ఉద్ది వదినమ్మా? నువ్వా నమ్రత? మా డాడీ గదిలోకి వచ్చారేమోనని హడలిపోయాను. ఏమిటి అక్కడ దాస్తున్నావు? ఏం లేదు. ఓహో, అయితే అది ఖచ్చితంగా మా అన్నయ్య గుండెగోడే. దాన్ని నీ గుండెల్లో దాచుకుంటున్నావా? తప్పమ్మా, ఉత్తరానికి ఉక్కబోసి ఉక్కిరి బిక్కిరైపోతుంది. బయటిది. నేను తీయను. ఏం రాశాడట? అక్కడ పులి పని పట్టిన మరుక్షణం పులిలా ఇక్కడికొచ్చి నీ మీద పడతానని రాశాడా? పాడు మాటలు. ఏదో రాశాడులే, నీకెందుకు? అంతేలేమ్మా, ప్రేమించుకున్న వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు పూసుకుంటారు, నాకెందుకు? కానీ మరీ అంత గర్వపడిపోకమ్మా. మా అన్నయ్య నాకు ఉత్తరం రాశాడు. నా పుట్టినరోజు నాటికి తప్పకుండా వస్తానని రాశాడు. ఎప్పుడు నీ పుట్టినరోజు? మే 22. అబ్బా, మే నెలలో పుట్టావు, ఈ నెలలోనే పుట్టొచ్చుగా. అమ్మా ప్రీతి, వస్తున్నాను డాడీ. ఎవరొచ్చాడో చూడు. హలో ప్రీతి, కులాసేనా? బాగున్నాను బావా. మీ పేరు నమ్రత కదూ? అవునండి. మీరు వచ్చినప్పుడంతా నన్ను చూసి ఇదే ప్రశ్న అడుగుతారు. నెలకు పేరు మార్చుకుంటారనుకున్నారా ఏమిటి? కాదమ్మా, మా ఫణీంద్ర గొప్ప మొహమాటస్తుడు. అందులో ఆడపిల్లలతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళటం చిన్నప్పటి నుంచి అతనికి అలవాటు. ఏ ఊరి నుంచి వస్తున్నావు బావా? ఒక ఊరనే ఉంది, వ్యాపారం మీద ఊరూరు తిరగడమే పని. ఇప్పుడు జైపూర్ నుంచి వస్తున్నాను. ఎక్కడున్నా ఎంత పని మీద ఉన్నా నెలకోసారి మావయ్యను ఈ మేనకోడలను చూడటానికి టెన్షన్గా వచ్చేస్తుంటాడు. అందుకే ఫణీంద్ర అంటే నాకు ప్రాణం. ఇలా తిరగడాలని ఎందుకురా, శుభ్రంగా ప్రీతిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండరా అంటే ఇదిగో ఇలా సిగ్గుపడతాడు తప్ప జవాబు మాత్రం చెప్పడు. ప్రీతి పెళ్లికేం తొందర మావయ్య, ఇంకా చదువుకుంటుందిగా. నేను వెళ్తాను ప్రీతి. భోంచేసి వెళ్ళాం. లేదంకల్, మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తాను. గుడ్ డే ఎవరీబడీ. గుడ్ డే. పద ఫణీంద్ర. నేనమ్మా, పులనుకున్నావా? అబ్బా, ఏమిటి ఈ వేషాలు నమ్రత? హడిలు చచ్చిపోయాననుకో. అబ్బా, ఇంత పిరికిదానివి పులికోరలు పీకే అన్నయ్య లాంటి కొడుకుని ఎలా కన్నావు మమ్మీ? అసలు నువ్వు కన్నావో డాడీ కన్నారో నాకు అనుమానంగా ఉంది. తల్లి, మీరిద్దరూ మీ డాడీ పోలికేనమ్మా. అందుకే నన్ను ఇలా హడలగొట్టి చంపుతున్నారు. అడవిలోకి పోయి కనపడకుండా వాడు చంపుతున్నాడు, ఇంటినే అడవి చేసి నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు. ఎస్ మమ్మీ, మేము డాడీ పోలికే. దేశానికి విపత్తు కలిగినప్పుడు పులిలా పాకిస్తాన్ మోకల్ని చెండాడి ప్రాణాలు త్యాగం చేసిన మేజర్ వ్యాఘ్రేశ్వరరావు గారి బిడ్డలం మేము. నువ్వేమో ఇంట్లో మేక పిల్లలా నా అంటావు. అన్నయ్యకు వచ్చిన భయం ఏం లేదమ్మా. ఇదిగో లెటర్ రాశాడు, చదువుకో. ప్రీతి, చదువుకుంటున్నావా? ఏం బావా? ఏం లేదు, నీకోసం దీన్ని తెచ్చి మావయ్య చేతికిచ్చాను. నన్నే స్వయంగా నీకేమైనా పంపించారు. బావా, నీకొక మాట చెప్పాలి, ఏమీ అనుకోవా? భలేదానివే, ఏమిటో చెప్పు. డాడీ మనకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు బావా. నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు. ఈ మాట ఎప్పటికైనా చెప్పక తప్పదు. ఆలస్యం కాకముందే చెప్పడం మంచిదనిపించింది. చెబుతున్నాను బావా, నన్ను క్షమించు. ఎవరినైనా ప్రేమించావు ప్రీతి? నమ్రత వాళ్ళ అన్నయ్య చైతన్య.
తోటయ్య తోటయ్య ఏటి బాబు? పులున్నంతసేపు నువ్వు ఇక్కడే ఉన్నావా? పుల? ఏం పులి బాబు? పులయ్య, పెద్ద పులి. ఇక్కడ పులి వచ్చిందా? నీకేదో కల వచ్చి ఉంటది బాబు. ఏమై కలేంటి ఇప్పటిదాకానే అరుపులు వింటే? నీకు సిగురు అలవాటు లేదు కదా బాబు. ఏమిటి నువ్వు ఆగేది? అదేనండి, సిగరేట్తో లేని అరుపులు వినిపిస్తాయండి, ఉన్న అరుపులు వినిపివ్వండి. సిగురు మహిమ అదేనండి. సిదానందం సిదానందం బ్లడీ ఇడియట్. సిదానందం. ఎంత నీచమైన సాగు చచ్చిపోరాదే నా చిరమేల గోడలు, నా చిరమేల గోడలా. బతికున్నంత కాలం ఒంటి మీద చెయ్యిలా ఇచ్చావు కదే నా చిరమేల గోడలు, నా చిరమేల గోడలా. పులి పంజా చేసినప్పుడు గిలగిల్లాడిపోయి ఉంటావు కదే నా చిరమేల గోడలు, నా చిరమేల గోడలా. ఎత్తండి ఎత్తండి, శవాన్ని ఊళ్ళో కట్టుకెళ్ళి తొందరగా పూడ్చేద్దాం. ఆగండి, శవాన్ని ఇక్కడి నుంచి కదపకండి. ఎవరు? ఆఫీసర్ బాబా. ఎందుకు బాబు? శవాన్ని దాచుకున్న చోటుకి పులి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక్కడ మాట వేసి పులిని చంపుతాను. నీ తరం కాదు కదా, నీ అబ్బతరం కూడా కాదు. ఎందుకు నా తరం కాదు? తరతరాల బట్టి ఎవరి తరం కాలేదు కాబట్టి నీ తరం కాదు అంటున్నాను. ఈ పడి శవాన్నైనా దక్కనండి, కనీసం చుట్టాలంతా మొక్కైనా చూసుకుంటారు. పెద్ద బొగుత శవాన్ని తీసుకురమ్మన్నాడు, ఆయన మాటకి ఎదురు లేదు. పెద్ద పొగతా కాదు కదా, మీ ఊరి అమ్మవారు దిగి వచ్చిన ఈ శవాన్ని కదలనే మనం. ఎవరైనా అడ్డొస్తే అరెస్ట్ చేయించే అధికారం నాకుంది, మర్చిపోకండి. ఆఫీసర్ బాబు అరెస్ట్ చేయిస్తాడంట, అరెస్ట్. పెద్ద బొగుతాకి చెబుదాం, ఆయన చూసుకుంటాడు. చూసుకుందామా? చూసుకుందాం. తోటయ్య, రాత్రికి ఇక్కడ మాట వేయడానికి అన్ని సిద్ధం చేయి. నువ్వు కూడా ఉండు. నాను ఎందుకండి? ఎందుకేంటి, ఉండమంటున్నాను, ఉండు. సార్ ఉంటానండి, కానీ ఉపయోగం లేదండి. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. లైట్ ఎందుకు వేసావు? రాస్కెల్. టార్చ్ తీసురా. నా భయం అండి, వెనక నుంచి పులి వచ్చి మీద పడితే? నేను షూట్ చేస్తానుగా, వెళ్ళు. ఆ పని నేనే చేస్తాను, మీరే వెళ్ళొచ్చుగా. డర్టీ రాస్కెల్. సరే, గన్ తీసుకో. Shoot! I say shoot! బాబు.
మోనగాడివి పులి లేదు శవం లేదు. పులి అమ్మోరంటే కాదంటివే, ఇప్పటికైనా ఒప్పుకొని వెనక్కెళ్ళిపో, లేదా బలైపోతావు. భుగత, అమ్మవారేంటో మీ నమ్మకాలేంటో నాకు అనవసరం. నా నమ్మకాలు నాకున్నాయి, నా అనుభవం నాకుంది. వచ్చిన పని పూర్తి కానిదని ఎక్కడికి వెళ్లేది లేదు. ఏం చేస్తావో చెయ్యి. అధికారం నెత్తికెక్కినట్టుంది. దిగుద్ది. కొండ మీద కొండదేవర కూడా కోడిపెట్ట బలెత్తే దిగుద్ది. బలయ్యాలా? దిగుద్ది. చిన్ని ఏంటే ఒక్కదాని పెడకలేస్తున్నావు? చంద్రసాన్ని ఎక్కడికి వెళ్ళింది? గంగానమ్మ గుడికి వెళ్ళింది. అబ్బో, రావడానికి చాలా సేపు అవుద్ది. నా చిన్నారి చిన్ని కళ్ళ చిన్ని పెదాల చిన్ని గడ్డల నా చిన్ని చేతుల అన్ని చిన్నవైతే నాకు చాలా ఇష్టమే నా చిన్ని. అమ్మ అయ్య ఆట ఆడుకున్నావా? అమ్మ అయ్యే ఆట, అదేం ఆట? తెలీదా? నేను నేర్పిస్తా. అమ్మో తప్పు, కళ్ళు పేలిపోతాయి. కళ్ళు పేలిపోతాయా? ఎందుకు పేలిపోతాయి? పెళ్ళైనోరు మీరు, పెళ్లి కాందని నేను. తప్పు సినిమవుతా గారు, నన్ను గేండి. వాసి చిన్ని బుర్ర చిన్ని, నీకు బుర్రలేదే చిన్ని. చిలకలకు పెళ్ళయిందా? ఎలకలకు పెళ్ళయిందా? శివులకి పెళ్ళయిందా? దోమలకి పెళ్ళయిందా? ఆవులకి, గేదెలకి, దున్నపోతులకి అదేటికి లేని పెళ్లి మనుషులకు కావాలా? ఏటికి లేని తప్పు మనుషులకు వచ్చిందా? ఆకలిస్తే అన్నం తింటాం, దాహం ఎత్తే నీళ్లు తాగుతాం, ఇదెత్తే ఇదవుతాం, అంతే. అయినా ఇదంతా నీకు అర్థం కాదు గాని, ఓ పసుపు కొమ్ము ఎప్పుడు నా పక్కన పెట్టుకుంటాను. వ్యభిచారం చేయటువంటి శిశి నాకు ఒళ్ళు మంట. తలొంతు తగిలించేస్తాను. ఆ పని కాకనే నా తాడు నాకు ఇచ్చేసి నీ దోవం నువ్వు దోషం పోద్ది, అంతే. తలంచు, వంచు వంచు. రండి. ఏమిటిదంతా? ఈ రోజు మా నాని పుట్టినరోజు. ఈ ఊర్లో మాకెవరున్నారు బాబు? కాస్త స్వీట్స్ తెచ్చాను. ఓ ఐ సీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాని. ఏం రిటర్న్స్ అంకుల్? మా డాడీ రిటర్న్ అయితే అప్పుడు హ్యాపీ రిటర్న్స్. అవును, ఈ రాత్రి పులిని చంపడానికి వెళ్ళాట, పులి కనిపించిందా? ఓ కనిపించింది. మరి మీకు భయమే లేదు? వేసింది, కానీ భయంతో జాగ్రత్త పడాలి గాని వెనక్కి తిరిగి రాకూడదు. వేటగాడు. కరెక్ట్. అందుకనే కదా మా డాడీ కూడా వెనక్కి రాలేదు మరేంటో కదా మమ్మీ. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ అడవిలో నెగ్గుకు రావడం చాలా కష్టం బాబు. వివరంగా చెప్పడం నాకు తెలియదు కానీ ఇక్కడ క్రూర మృగాలతో పాటు క్రూరమైన మనుషులు కూడా ఉన్నారని తెలిసే మీరు ఇక్కడ ఉన్నారా? నన్నెవరూ ఏమీ చేయలేరు బాబు. పెద్ద పులి కూడా వేట కుక్కకు భయపడుతుంది తెలుసా? అలాంటి వేట కుక్కను నేను. కానీ పొగతాల రాజ్యంలో నీ ప్రభుత్వం ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. అయ్యగారు ఎవరో వచ్చారు. ప్రీతి, ఈవిడ పూర్ణిమ గారిని ఇక్కడే ఉంటారు. మా అమ్మ తర్వాత అంత ఆప్యాయంగా నన్ను బాబు అని పిలిచేది ఈవిడొక్కరే. నమస్కారం. ఈ అబ్బాయి మీ అబ్బాయా? కాదు, నేను మా డాడీ అబ్బాయిని. ఆంటీ, మీరు అడవి నుంచి వచ్చారా? సిటీ నుంచి వచ్చాను. వీడితో కబుర్లు ప్రారంభిస్తే తెవలదు గాని ఇక వెళ్దా. తవటి పంపించి బాబు, అమ్మాయికి భోజనం పంపిస్తాను. ఆంటీ, రేపు మా ఇంటికి రండి. మీ సిటీ సంగతులు నేను బోల్డ్ అని అడగాలి, మా జంగల్ సంగతులు మీకు బోల్డ్ అని చెప్పాలి. వస్తారుగా? టాటా. ఉత్తరాలతో ఊరించడమే కానీ మనిషి వచ్చే జాడే కనిపించలేదు. వస్తుందామని నమ్రత ఎంత చెప్పినా నేనే ఆగలేకొచ్చేసాను. ఏమిటి అంత ఆగలేనంత అవసరం? అవసరం కాదు, అక్కర. నీకేం తెలుసు ఒంటరితనం ఎంత బాధో. హాయిగా సిటీ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయించుకోమంటే వినవు. ఈ అడవిలో నీకేం తోస్తుంది? అసలు ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రపంచం అంతా ఈ అడవిలోనే ఉంది ప్రీతి. నాగరికతకు జన్మస్థలం ఈ అడవే. ఇక్కడ అందం ఉంది, ఆరోగ్యం ఉంది, భయం ఉంది, బాధ్యత ఉంది. వినగలిగినంత సంగీతం వినిపిస్తుంది, చూడగలిగినంత సౌందర్యం కనిపిస్తుంది. అన్నిటికీ మించి ఇక్కడ చాలా అమాయకమైన శృంగారం ఉంది. చూస్తావా? ఎక్కడ? అక్కడ. పాపం దప్పికి తోటి కర్రలు కొడతాడు బోంగరా. ఎవడి కోసం కొడతాడే? ఆడి బాబు అప్పు చేసి చచ్చిపోయాడు. ఇది తీర్చాలి కదా. అయినా ఆడిని చూసి జాలి పడతావు కానీ నన్ను చూసి పడవే. ఒళ్ళొత్తడం చాలు గాని పక్కలోకి రాయే. ఏంటిది పట్టపగలు తప్పు?
తప్పని తెలిసే పక్కన ఎప్పుడు పసుపుగా మెట్టుకుంటా తలంచు తగిలేస్తాను. కట్టి 10 ఏళ్ళైంది మళ్ళేటి కట్టేది. ఎవరిది? ఓ నా పిల్లమా, అలవాట్లో పొరపాటు రాయే. అయ్యో ఉండు, తలుపుతే ఎరసత్తాను. వెళ్ళరా జీలు సచ్చినోడా, అయిపోయినావా? ఇలా పిలుతో అలాగైపోతావు. పోయి రాజేసినట్టే రాజేసి ఏమని ఆడిపెత్తావు. తాగుబోతు సచ్చినోడా, నీతో ఎలా ఎగేదో ఏంటో. మా ఇద్దరు ఎంత పోయింది, ఏం చేయాలి? కంచం నిండా తొంగుంటాడు, కంచం నిండా తింటాడు. బోంగ్రా, ఒరే బోంగ్రా. ఏంటండి అమ్మగారు? కూకోరా. కూకోమంటుంటే అలసిపోయినావు కదా, బోతిన్రా. అమ్మో, అయ్యగారు చూస్తారండి. చూడ్డు, దొంగలా తొంగున్నాడు. ఆకలి మీద ఉన్నావు కదా, అందుకే ఏడేడిగా అట్టుకొచ్చాను. తిను తిను, అట్ట దూర దూరం జరిగిపోతావేటి? చూడ్డు, తొంగున్నాడు. తప్పండి అమ్మా, వద్దండి. తప్ప ఏటి తప్పు? పెళ్ళైన ఆడదాంతో సరసాలాడడం తప్పంటావా? సరే, ఇదిగో ఈ పసుపు తాడు తీసి పక్కనెట్టేస్తాను, అప్పుడేటి తప్పు? రారా వద్దండి. రారా బొంగురా. తప్పండి అమ్మా. అమ్మో, అమ్మ నాయనో, సమయానికి వచ్చావు నా దేవుడు. గుంటడు ఆకలి మీద ఉన్నాడు కదా అని పాపం తెలిసి అన్నం అట్టుకొస్తే నా మీద కలబడిపోతున్నాడు దేవుడు. అమ్మగారు, అమ్మో, అయ్యో ఎన్నింటి వాసాలు కట్టావా నువ్వు? పదల కొలువులోకి నీ అవ్వ. ఎగతాళ ఆడమనిషితో ఎగతాళ, ఎగతాలు వరదలైపారాలు. నా మామ ఏం తప్పు చేశాడు దొరా? ఎందుకంటే కట్టేసి కొడుతున్నారు? సావగొట్టడానికి పరాయి ఆడదాని మీదకి ఎగబడితే సచ్చేదాకా కొరడా దెబ్బలు కొట్టడం గూడి మాచారం. తప్పగా ఏంటి పరాయాడదా? సచ్చేదాకా కొరడా దెబ్బల? నాతోటి మీరెప్పుడూ చెప్పలేదేం తండ్రి? చిలుకల్లాగా, ఎలుకల్లాగా, పశువుల్లాగా, పావుల్లాగా ఇదేం తప్పు కాదన్నారు. ఆకలెత్తి బొబ్బ తిన్నట్టు, దాహం ఎత్తి నీళ్ళు తాగినట్టే అన్నారు అని నా మెడలో పసుపు తాడి కట్టేసి ఆయనకే ఎక్కేసినారు. మావా మావా, నువ్వు కూడా ఒక పసుపు తాడి తీసి సిందరసని మెడలో కట్టే మావా, నిన్ను ఒగ్గేస్తారు. ఆ పని చేయి మావా. ఒక్కకపోతే మరీ తప్పే నాతో చేసిన సినిమాకు తగ్గి సచ్చేట అడుగు బావా, అడుగు. ఏటే వాగుతున్నావు? తప్పుకుంటావా? నీకు 4 కొరడా దెబ్బలు తగలాలా? చిన్న బుగత తప్పు చెయ్యనోడికి నాకు దండనేస్తున్నావే. నీ తప్పుకి ఎవడరా దండించేది? నేను. ఇదిగో చూడండి, అమాయకమైన ఆడోళ్ల మెడలో అవసరం వచ్చినప్పుడంతా తాళి కట్టేసి తంతు జరుపుకునే వీడికి నేనేస్తాను రా శిక్ష. అయ్యగారు, ఏమిటి తోటయ్యా? టెలిగ్రామ్ వచ్చిందా? నేనే చైతన్య సోదరినైతినేని, నేనే మా అమ్మ కూతురునైతినేని, నేనే నేనే నేనే
కమాన్ మిస్టర్ చైతన్య, ప్లీజ్ సిట్ డౌన్. ఐఎమ్ సారీ ఫర్ ది ట్రాజడీ, బట్ ఐ హ్యావ్ అనదర్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. మ్యానేటర్ హంట్లో మీ పెర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. మీరు వెళ్ళాక కూడా అక్కడ పులివాత పడ్డ వారి సంఖ్య పెరిగిందే కానీ తరగలేదు. మీకన్నా అనుభవం ఉన్న వారిని మరొకరిని అక్కడికి డిప్యూట్ చేయడానికి డిపార్ట్మెంట్ నిర్ణయించింది. కాబట్టి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. హియర్ యు ఆర్. హియర్ యు ఆర్ సార్. దిస్ ఇస్ మై రెసిగ్నేషన్. మిస్టర్ చైతన్య. అవును సార్, మీరు బదిలీ చేయడానికి ముందే నేను రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాను. చైతన్య. అవును సార్, పదవి బాధ్యతల వల్ల నాకు చాలా హద్దులున్నాయి. హద్దు మీరకుండా నేనే కాదు, ఎవరు ఈ సమస్యను పరిష్కరించలేరని నా అనుభవంలో తెలుసుకున్నాను. ఈ సమస్యను ఇలాగే వదిలేసి బదిలీ మీద వెళ్ళిపోయే అసమర్థుణ్ణి కాను. పరిష్కరిస్తాను, కానీ ఉద్యోగిగా కాదు, ఒక వేటగాడిగా. చైతన్య, ఏమిటి మొండితనం? ఇంకా నమ్రత పోయిన దిగులు తీరలేదు, కన్నీరు రాలేదు, ఇంతలోనే అడవికి ప్రయాణమా? దిగులు తీరక ముందే నేను వెళ్ళాలి ప్రీతి. ఈ కన్నీరు అక్కడ అడవిలో చెలరేపుతున్న అగ్నిజ్వాలను ఆర్పాలి. ఒక్క నా చెల్లెలే కాదు, ఎందరో చెల్లెలు ఆవుతైపోతున్నారు. నా చెల్లెలు మరణం వాళ్ళందరి బ్రతుకుల్ని నిలపాలి. సరే, నా ఆత్రాన్ని గురించి నువ్వెప్పుడు పట్టించుకోలేదు. కనీసం మీ అమ్మగారి గురించి అయినా ఆలోచించు. ఇప్పటికే గర్భశోకంతో బాధపడుతున్నాను ఒంటరిగా వదిలేసి నువ్వు మృత్యుతో పోరాడుతానంటే న్యాయమేనా? ముమ్మాటికి న్యాయమేనమ్మా. బిడ్డ అడవికి వెళ్ళినప్పుడల్లా గుండెలు గుప్పెట్లో పెట్టుకుని కంగారు పడే నేనే ఈ రోజు నా బిడ్డని అడవికి వెళ్ళమని ఆదేశిస్తున్నాను. అమ్మా, ఓడిపోతే ఈ తల్లికి మరో గర్భశోకం. కానీ నా బిడ్డ గెలుస్తాడు. గెలిచి ఎందరో తల్లుల శోకాన్ని తీరుస్తాడు.
నాకేం భయం లేదురా. ఈ పసరు తాగండి. దొంగ దెబ్బ తీశారు సంగ. తీయరని మీరు ఎట్టా అనుకున్నారు దొరా? దొంగ నాయాళ్ళు ధర్మయుద్ధాలు చేస్తారేటండి? మడుసుల్ని చంపే పులి నక్క కన్నా హీనంగా ఎత్తులేస్తుంది. పొంచి పొంచి మీద పడుద్ది. దాని జాగ్రత్త అది ఎప్పుడు చూసుకుంటానే ఉంటది. మీరు కూడా ఇప్పుడు మడుసుల్ని ఏటాడే పులి. పులి తెలివితేటలతోనే ఏటాడాలా. పొంచి దెబ్బ కొట్టాలే గాని జబ్బ సరితే దెబ్బ తినేస్తారు దొరా. ఇప్పుడు మీరు ఏటాడబోయేది ఒక్క పెద్ద పుల్నే కాదు దొరా, దానికంటే తెలివైన మనుషుల్ని కూడా. కాబట్టి 2 చేతుల బాణాలు సంధించే ఉంచాలా, దూకుడు మానేయాలా. చచ్చాడనుకున్న వాడు బతికేసిండు, సంగడి అని బతికించిండు. సంగడెవడు? సెంచుగూడిపోడు పొలిమేరల్లో కొలిమెట్టిండు. నన్ను కొరడా దెబ్బలు కొట్టిన ఆ బోంగ్రాగాడి చెల్లెలతో అడవిలో కులుకుతుండు. కులశంకరమా? అవునన్నా, అపసారం. లాక్కురండి. ఏం చేస్తున్నావు? ఆ పట్ల కట్టెలు కొడుతున్నాను. పెద్ద బొగతా నేను తీసుకురమ్మన్నాడు. నీ బగత నాకు బగత కాడు. కాదు అవును తెలుసుకుందాం గానీ రే ఆయన కట్టి పట్టుకురండి. ఎవర్రా నన్ను కట్టి పడేసే మగాడు? త్వరపడ్డావు, స్థిరపడ్డావు. కొరతేయండి. సంగడిని వదలకపోతే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి చంపుతాను. వదలండి. నువ్వెవడివి? ఇప్పుడు నువ్వు ఆఫీసరు కావుగా? కాను కాబట్టే ఇప్పుడు ధైర్యంగా షూట్ చేయగలను. వదులుతారా లేదా? ఇది గూడెం నీతి. రెచ్చిపోకు, చచ్చిపోతావు. ఇది నీతి కాదు, అవినీతి. సంగడు నీలి ఒకరినొకరు కోరుకోవడం నేనం కాదు. పెద్దవాడిగా వాళ్ళని దీవించకపోగా విడదీసి చంపుతానంటావా? నువ్వు గూడెం పెద్దవా? నీ పట్నం కబుర్లు మాకు బోధపడవు. మా అన్న పెద్దరికం ఈనాటిది కాదు. తప్పగా నేను తప్పుకోను. గూడెం తిరగబడి చంపినా ఈ అమాయకుల కోసం ప్రాణాలైనా ఇస్తాను గాని ఇంత అక్రమం నా కళ్ళ ముందే జరగనివ్వను. ఈ రోజు సంగడయ్యాడు, రేపు మరొకరు కావచ్చు. మీరంతా మీ గూడెం చుట్టూ గిరిగీసుకుని బ్రతకాలనుకుంటే పోను పోను పశువుల్లాగా మీ తోడ పుట్టిన చెల్లెలను, మీ కడుపున కన్నా బిడ్డలను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది గాని బయట ప్రపంచంతో పరిచయమైనా ఉండదు. అలా బ్రతకాలను కోరుకుంటున్నారా? మీరంతా మనుషులు కారా?
చుట్టూ ఉన్న మనుషుల్ని వెలివేసి బలివేస్తారా? ఇదేనా మీ గూడెం నీతి? గూడానికి పెద్ద అన్న పెద్ద మనిషి గూడానికి ఏం మేలు చేశాడు? ఎప్పుడో తాతన్నాడు చేసిన అప్పుల కోసం నెలవారీ మీ రక్తం పీలుస్తున్నాడు. మీ శ్రమనంతా దోచుకుని పట్టం దొరలకు దాయబోస్తున్నాడు. దేవుడికి దెయ్యానికి తేడా తెలియనివ్వకుండా మిమ్మల్ని చీకట్లో పెడుతున్నాడు మీ బొగత. మీరు చదువుకోకూడదు, మీరు పట్నం పోకూడదు, మీరు సంపాదించకూడదు. మీ బతుకులన్నీ కలబోసి మీ బొగత ఒక్కడే బతుకుతున్నాడు. మిమ్మల్ని బానిసలు చేసి చంపుతున్నాడు. ప్రభుత్వం మీకోసం ఉద్దేశించిన ఎన్నో సౌకర్యాలు అసలు ఉన్నట్టే తెలియకుండా స్వాహా చేస్తున్నాడు మీ బొగత. మిమ్మల్ని ఈ స్థితి నుంచి కాపాడాలనుకున్న వారికి అడ్డం వస్తున్నాడు. విడదీసి పరిపాలించే ఇతనికి మీరు పట్టం కట్టి ఇతని మాటను గౌరవించి ఇద్దరు అమాయకులను ఉసురు పెడతారా? ఇది అన్యాయం కాదా? వీళ్ళిద్దరూ మీ బిడ్డలే అనుకోండి. కొరత వేయడానికి గుమ్మిగూడిన మీరే వీళ్ళు ఏ కొరత లేని బ్రతకాలని ఆశీర్వదించండి. మీ గూడాన్ని ఆ గూడాన్ని కలిపి ఒక పెద్ద గూడంగా బ్రతకండి. వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి. అన్నా, దెప్ప జీలుగు కొల్లు కన్నా ఒక్క సుక్క ఎక్కువ ముట్టుకోని హరిశ్చంద్రుడివి. ఈ ఆల దెప్ప మీద దెప్ప తాగేస్తున్నావంటే నీ గుండెకాయ ఎంత మండిపోతుందో నాకు తెలిసింది. ఇది సలారాల. సలారాలంటే దెప్పల వల్ల కాదన్నా, దెప్పల వల్ల కాదు. మరి ఎలాగా? నీ గూడెం గుంట, దాని కొవ్వు గరగా సెంచోరుతో ముడి, గూడెమంతా సంబరం. ఏది నీ అధికారం? ఏది నీ తాత ముత్తాతల అధికారం? దీనికంతటికీ కారణం ఆ గూడెం గుంటే కదరన్నా. నీ కలికి తురాయి తీసి కాలి కింద తొక్కేసింది ఆ గుంటే కదరన్నా. దాన్ని నువ్వు తొక్కేయి. అవును, నువ్వు దాన్ని తొక్కుతున్నావు. అది బోంగరా గారి చెల్లెలు. చూడ్డానికి సుక్కలాగుంటది. నీ కసి తీరిపోతది. ఆనక ఏ అడవిలోకో ఇసిరి పారేస్తే గూడెం నీతి మీరినందుకు అమ్మోరికి కోపం వచ్చి పులి మేసేసిందని గూడెంలో చెప్తాం. అప్పుడు మళ్ళీ నీ మాట మీద గురి కుదురుద్ది, నీ అధికారం నిలబడుద్ది. నీ చెప్పినట్టు చేస్తున్నావు. చెయ్యి. నువ్వు కొలిమి కాడికి వెళ్తున్నావు. ఎల్లు. నువ్వు దాన్ని తొక్కుతున్నావు. తప్పక తొక్కుతావు. తొక్కరన్నా తొక్కు. తొక్కరన్నా తొక్కు.